కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తమ స్వప్రయోజనాల కోసం, తమ రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం. ఇది వరకు కూడా 2014లో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది. మళ్ళీ అదే పార్టీతో, అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్ళీ పగులు పడ్డం కాదా? చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల బీజేపీకి, మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు. అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయ్యుండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే, ఈరోజు అదే బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరీ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు, మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో అని. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంత శాతం పర్సెంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా? ఎంతమంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది? మరి ఈరోజు బీజేపీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని, దళితులని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా? ఈరోజు కులగణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ కులగణన చేస్తే ఎక్కడ దళితుల పర్సంటేజ్ బయటపడుతుందో, ఎక్కడ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందో అని బీజేపీ పార్టీ చేయకపోతే అందుకు వ్యతిరేకంగానైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మాట్లాడారా? దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 175 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టేస్తే సరిపోతుందా? దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా? అసలు దళితులే అంటరాని వారిగా దళితుల అభివృద్ధిని అంతగా తొక్కేయాలని చూస్తున్న బీజేపీ పార్టీతో మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. తెర వెనకాల మద్దతు ఇస్తూనే వచ్చారు. ఆఖరికి అంబేద్కర్ గారికి జరిగిన అవమానం కొద్దీ మొన్న పార్లమెంట్ లో, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా అవమానం జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది తప్ప టీడీపీ గాని, వైసీపీ గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఖరికి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా కనీసం తన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత కూడా మాట్లాడించారు.